అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీ సాధ్యమై. జారుగా ఉప్మా ఈజీగా రావాలి, చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టిపడకుండా ఉండాలి అంటే నేను చెప్పిన విధంగా చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మధ్య మధ్యలో గడ్డల్లా కానీ అసలు ఉడకకుండా ముక్కల్లా ఉండిపోతుంది. అలా కూడా ఉండదండి, ఈవెన్గా కుక్ అవుతుంది. చల్లారిన తర్వాత కూడా మనకి జారుగా ఉంటుంది. ఉప్మా కోసం అని చెప్పి ఒక మూకిట్లో ఒక 2 స్పూన్ల వేరుశనగ నూనె వేసుకుని అందులో ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, ఇంకా ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఇంకా ఒక 4 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుని ఉల్లిపాయ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఒక కరివేపాకు రబ్బ, ఇంకా కొంచెం ఇంగువ, సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం ఒక 2 మినిట్స్ కుక్ అవనివ్వాలండి. తర్వాత ఇందులో ఒక 2 మీడియం సైజు టమాటాలను కూడా కట్ చేసుకొని ఈ టమాటాలు కూడా వేసేసుకొని మనకి ఆయిల్ అన్నది పైకి తేలే వరకు కూడా దీన్ని కుక్ అవనివ్వాలండి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. ఇప్పుడు ఇందులో మనం బొంబాయి రవ్వ ఒక గ్లాస్ తీసుకుంటే ఈ గ్లాస్ బొంబాయి రవ్వని కూడా ఇదే టైంలో మనం ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా చేయడం వల్ల మధ్య మధ్యలో గడ్డల్లాగా కానీ లేదంటే మనకి చిన్న చిన్న ముక్కల్లా ఉడకకుండా ఉండిపోతుంది. అలా ఎప్పటికీ అవదండి. ఫస్ట్ ఉప్మా చేసే వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఎందుకంటే కొంతమంది వాటర్ మరిగిన తర్వాత ఉప్మా రవ్వ వేస్తారు. అలా వేస్తున్నప్పుడు ఎట్ ఏ టైంలో కలుపుతూ వేయాలి. అలా రాని వాళ్ళు ఇలా చేయండి. ఈవెన్గా కుక్ అవుతుంది, చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్